శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణా నదిపై నిర్మించిన భారీ బహుళార్థక ప్రాజెక్టు 1963 జూలైలో అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. 1964లో 39.97 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు అంచనా 1991 నాటికి 567.27 కోట్లయింది. డ్యామ్ నిర్మాణం క్రస్ట్ గేట్లతో సహా 1984 డిసెంబర్ నాటికి పూర్తయింది. ఈ ప్రాజెక్టు నిర్మించడానికి దాదాపుగా 20 సంవత్సరాల కాలం పట్టింది. నేటికి డ్యాంను నిర్మించి 60 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం కుడి ఎడమ గట్లలో విద్యుత్ ఉత్పత్తితో పాటు సాగు తాగునీటి అవసరాల కోసం ఈ డ్యాంను నిర్మించారు. 2009లో కురిసిన భారీ వర్షాలకు ప్లన్స్ పూల్ ఏర్పడింది. ఇప్పుడు ఇదే ప్రాజెక్టు భవితవ్యంపై అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. శ్రీశైల డ్యామ్ సమీపంలో స్పిల్వే మార్గం ద్వారా వచ్చే నీటి ప్రవాహం ఏదైతే ఉంటుందో భారీ గొయ్యి ఏర్పడింది. దాన్నే ఫ్లంజ్ఫుల్గా పిలుస్తాము. ఇప్పటికే దాదాపుగా 16 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం, ఇటు సిడబ్ల్యూసి అధికారులతో పాటు డ్యామ్ సంబంధిత డిజైన్ అధికారులు ఇటీవల కాలంలో డ్యామ్ని సందర్శించడం జరిగింది. ప్రభుత్వాలకి నివేదికలు ఇస్తూ ఉన్నా ప్రభుత్వాలు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? రానున్న రోజుల్లో డ్యామ్కి ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది? డ్యామ్ సమీపంలో బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారు వెలిసిన ప్రాంతంలో నీలం సంజీవరెడ్డి డ్యాంగా రూపొందించిన ఈ డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ఈ డ్యాం నిర్మాణం చేపట్టిన తర్వాత మొదటిసారిగా 1985 వర్షాకాలంలో జలాశయం పూర్తిగా నిండింది. 2009 అక్టోబర్ 2న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 25 లక్షల క్యూసెక్ల వరద జలాశయంలోకి వచ్చింది. భారీ వరద నీటితో ప్రాజెక్టు అత్యధిక స్థాయి నీటి మట్టం కంటే 10 అడుగుల పైనుంచి నీరు ప్రవహించింది. అదే ఇప్పుడు సమస్యకు కారణమైంది. శ్రీశైలం డ్యామ్ నిర్మించి నేటికి దాదాపుగా 60 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ డ్యామ్ నిర్మించడానికి దాదాపు 20 సంవత్సరాల కాలం గతంలో నిర్మించిన సమయంలో పట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ నీరు కేవలం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు తమిళనాడు రాష్ట్రానికి కూడా తాగునీటి అవసరాల కోసం గతంలో సాగునీటి అవసరాలతో పాటు 2 తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉండే సమయంలోనే కుడి ఎడమ గట్లను కూడా విద్యుత్తు కోసం ఉపయోగించినటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తున్నాం, ఈ విజువల్లో చూసే ఏదైతే ఈ శ్రీశైలం డ్యామ్ గేట్స్ ఉన్నాయో ఇవి కంప్లీట్ 12 గేట్లతో గతంలో నిర్మించిన పరిస్థితి. దాదాపు 885 అడుగులు డెప్త్, దాదాపు 215 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని తట్టుకునే విధంగా ఈ డ్యామ్ని గతంలో లొకేట్ చేశారు. అయితే మనం చూసే ఈ ప్రాంతం, ఈ శ్రీశైలం డ్యామ్ పరిధిలో ఉన్న వాటర్ కేవలం ఈ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు తమిళనాడు కూడా తాగునీటి అవసరాల కోసం తీసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి. మనం చూసే ఈ డ్యామ్ నుండి నేరుగా ఈ బ్యాక్ వాటర్ ఏదైతే ఉంటుందో ఈ బ్యాక్ వాటర్ ద్వారా హెచ్ఎన్ఎస్ హంద్రీనివాస్ జలస్రవంతి, కేసీ కెనాలు, తెలుగు గంగా ప్రాజెక్టుల ద్వారా తెలుగు రాష్ట్రాలైనటువంటి అనంతపూరు, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాలకు తాగునీటి అవసరాలకు కూడా ఈ యొక్క వాటర్ను వినియోగించేటటువంటి పరిస్థితి. ఇలాంటి డ్యామ్ సమీపంలో గతంలో ఏర్పడినటువంటి వరద ప్రవాహం ఏదైతే ఉందో భారీ గొయ్యి ఏర్పడడంతో కొంత డ్యామ్కు ప్రమాదం పొంచిందని నిపుణులు తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఆ డ్యామ్ సమీపంలో భారీ గొయ్యి పడడానికి కారణాలేంటి? డ్యామ్ సమీపంలో ఉన్నటువంటి పరిస్థితులపై బిగ్ టీవీ అక్కడికి వెళ్ళి ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం. 2009లో వరదల కారణంగా వచ్చిన అతి భారీ వరద డ్యాం నుంచి దిగువకు వెళ్తున్న క్రమంలో డ్యాంను దెబ్బతీసింది. సిమెంట్ బెడ్పై జారి నీటి ప్రవాహం ఉప్పెనలాగా ఎగిరి కింద పడింది. ఇదే సమయంలో భారీగా ప్లంజ్ పూల్ ఏర్పడింది. దానివల్ల కుడి ఎడమ గట్టున ఉండే కొండ చర్యలు, డ్యాం నుంచి నీటి లీకేజీ వంటివి తలెత్తే అవకాశాలున్నాయని ఇప్పుడు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎగ్జాక్ట్ మనం ఈ శ్రీశైలం డ్యామ్ సమీపంలో ప్లంజ్ఫుల్ పడినటువంటి ఈ ప్రాంతంలోనే మనం ఉన్నాం. మనం చూడొచ్చు, ఇదంతా కూడా నేరుగా డ్యామ్ నుండి వచ్చే వాటర్ ఏదైతే ఉంటుందో ఈ 5, 6, 7, 8 గేట్లు ఏవైతే ఉన్నాయో గేట్ల సమీపంలో భారీ గొయ్యి ఏర్పడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్నే ప్లంజ్ఫుల్గా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఒకసారిగా స్పిల్వే మార్గం నుండి మొదట
సిమెంట్ దిమ్మెల మీద పడుతుంది. అక్కడి నుండి మరోసారి ఎగసిపడిన ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలోనే ప్లంజ్ పూల్ ఏర్పడింది. మనం చూసే ఏవైతే ఈ సిలిండర్స్ ఉన్నాయో ఇదంతా కూడా స్టీల్ వాటితో సిమెంట్ దిమ్మల్లాగా దాదాపు 62 సిమెంటు దిమ్మలను తయారు చేసి స్పిల్వే వాటిని కూడా తయారు చేసిన పరిస్థితి. అయితే 62 ఏవైతే ఉన్నాయో వాటిలో కంప్లీట్గా ఇప్పటికే దాదాపుగా 20 మేర సిలిండర్స్ కూడా దెబ్బతిన్నట్లుగా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. ఇదే మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్లంజ్ పూల్తో ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో దాదాపు డెప్త్ చూసుకుంటే 100 అడుగులు, ఇటు పొడవు 400 అడుగులు, వెడల్పు 300 అడుగుల మేర ఉంటుంది. ఈ ప్లంజ్ పూల్ ఎఫెక్ట్తో దెబ్బతిన్నటువంటి ఈ ప్రాంతం రానున్న రోజుల్లో ఖచ్చితంగా డ్యామ్కే పెను ప్రమాదమే ఉంటుందని ఇప్పటికే నిపుణులు కావచ్చు లేదా సీనియర్ ఇంజనీర్స్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వాలు తొందరగా వీటిని చర్యలు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో 2009లో వచ్చినటువంటి భారీ వరద ఏదైతే ఉంటుందో అలాంటి ఎఫెక్టే రానున్న రోజుల్లో ఉంటే పెను ప్రమాదమే ఉందంటూ అనేక కమిటీలు సూచించిన పరిస్థితి. డ్యామ్ వాటికి సంబంధించి అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు పట్టించుకోవడం లేదు అనే విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం మనం డ్యామ్ సమీపంలో ఉండే ఎడమగట్టు ప్రాంతంలో ఉన్నాం. మనం చూసే ఈ ప్రాంతం అంతా కూడా ఎడమగట్టు. అంటే ఇటు ఎడమగట్టు ప్రాంతంలో తెలంగాణ పవర్ స్టేషన్తో పాటు తెలంగాణ సమీపంలో ఉండే ఈ నాగార్జున సాగర్ కావచ్చు లేదా ముందుకు ఉండే ఈ పులిచింతల ప్రాజెక్టుతో పాటు రానున్న రోజుల్లో ఇటు కృష్ణా సంబంధిత నదిలోకి కూడా ఈ వాటరు నేరుగా వెళ్తుంది. అయితే మనం చూసే ఈ విజువల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా లెఫ్ట్ సంబంధిత ఎడమగట్టు ఈ ప్రాంతంలో భారీ గొయ్యి అంటే ఉండే ఈ 12 గేట్లు ఏవైతే ఉన్నాయో ఇటు 6-7 గేట్లతో పాటు పక్కనున్నటువంటి గేట్ల నుండి ఎక్కువ భారీ ఎత్తున వరద ప్రవాహం రావడంతో సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో అంతా భారీ బండరాళ్లతో పాటు ఇసుక అన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి ముందుకు మేటలేసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితే రానున్న రోజుల్లో 2009లో వచ్చిన వరద ప్రవాహం ఏదైతే ఉందో అలాంటి ప్రవాహమే రానున్న రోజుల్లో వస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కొండ చర్యలన్నీ కూడా ఖచ్చితంగా డ్యామ్ పరిసర ప్రాంతాల్లో పడి ఏదైతే డ్యామ్ దాదాపుగా 885 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ డ్యామ్ ఏదైతే ఉంటుందో ఈ పునాది భాగం ఏదైతే ఉంటుందో కంప్లీట్గా డ్యామ్ స్పిల్వే ముందు ఇలాంటి గొయ్యి పడడంతో రానున్న రోజుల్లో ఖచ్చితంగా డ్యామ్కి ప్రమాదం పొంచి ఉంటుంది. ఎందుకంటే అటుపక్క డ్యామ్ కొంత ఏదైతే ఈ 885 అడుగులు డ్యామ్ లెంత్ ఉంటుందో వాటితో పాటు కంప్లీట్గా దానికంటే ఎక్కువగా ఇటువైపు ఎక్కువగా ఈ భారీ గొయ్యి పడడంతో ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటూ నిపుణులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి వాటన్నింటిని కూడా ఖచ్చితంగా అధికారులు వీటిని ఇప్పటికే పరిశోధిస్తూ ఉన్నారు. పరిశోధించిన తర్వాత నేరుగా ఖచ్చితంగా ప్రభుత్వం వీటన్నింటినీ చేపట్టాలంటే ముందుగా ఇక్కడికి రావడానికి వారికి కావాల్సినటువంటి మెటీరియల్ని తీసుకొని రావడానికి అప్రోచ్ రోడ్డు కావచ్చు లేదా వాటన్నింటి సమకూర్చుకోవడానికి ముందుగా రోడ్డు మార్గం నిర్మించుకోవాలి. రోడ్డు మార్గం తర్వాత ప్రభుత్వం కూడా ఇప్పటికే వారు కోరిన అమౌంట్ దాదాపుగా ఈ ప్లంజ్ పూల్ ఎఫెక్ట్తో ఉన్నటువంటి ప్రాంతాన్ని బూడ్చాలంటే ఖచ్చితంగా 2 కోట్ల అమౌంట్ అవుతుందని గతంలో అనేక నివేదికలు పంపించినటువంటి పరిస్థితి. కేవలం నివేదికలే కాకుండా ఖచ్చితంగా త్వరితగతిన ప్రభుత్వ అధికారులు యంత్రాంగం వీటిని చేపట్టి రానున్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలకు తాగునీటి అందించేటటువంటి ఈ ప్రాజెక్టు పట్ల కొంత శ్రద్ధ వహించి రానున్న రోజుల్లో ఎలాంటి ముప్పు కలగకుండా వీటిని రక్షించాలని కోరుతున్నటువంటి పరిస్థితి. ఏటా శ్రీశైలం డ్యాంకు భారీగా వచ్చే వరదతో పాటు మట్టి వచ్చి చేరుతోంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ కర్నూలు జిల్లాతో పాటు అనేక జిల్లాల్లో 6 లక్షల ఎకరాల సాగుకు కావాల్సిన నీటిని అందిస్తోంది. అలాంటి ప్రాజెక్టు భవిష్యత్తులో ముప్పుకు గురవుతుందంటే రైతులు ఆందోళన చెందుతున్నారు. 2009లో వచ్చిన వరదలకు డ్యాం కుడి ఎడమగట్లు దెబ్బతినడంతో పాటు దాదాపుగా 100 మీటర్ల లోతు, 300 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవు ఉండే ప్లంజ్ పూల్ ఏర్పడి ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. 2009 వరద ప్రభావానికి గురైతే కేంద్ర బృందం 2014లో డ్యాంను సందర్శించింది. కేంద్ర జలవనరుల శాఖ ఆయా రాష్ట్రాల ఇంజనీర్ల నిపుణులతో సమావేశం నిర్వహించి డ్యాం పరిస్థితిపై అధ్యయనం చేశారు. అప్పుడే రానున్న రోజుల్లో డ్యాంకు ముప్పు రాబోతోందని కమిటీ నిర్ణయించింది. అయినప్పటికీ ఎలాంటి పనులు, చర్యలు చేపట్టకపోవడం ఇప్పుడు పలు విమర్శలకు కారణమవుతోంది.
ఈ ఏడాది ఏప్రిల్ మేలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు మరొకసారి శ్రీశైలం జలాశయాన్ని సందర్శించారు. గుంతె పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రాజెక్టుకు రెండు వైపులా ఉన్న గట్లు, ఆనకట్ట పునాదిపై తీవ్ర ప్రభావం పడుతుందని తేల్చారు. ఇప్పటికే నష్టం జరిగిన 62 ప్రొటెక్షన్ సిలిండర్స్ లో దాదాపు 20 వరకు సిలిండర్లు దెబ్బతిన్నాయని, వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో భద్రతకు 14 కోట్ల నిధులు కావాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధునిక దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీశైలం డ్యామ్ సమీపంలో మనమున్నాం. 1985లో భారీ ఎత్తున ఈ డ్యామ్ నిర్మాణం పూర్తయిన తర్వాత 1985లో పూర్తి స్థాయిలో నీటి మట్టం నిండి ఏదైతే మనం విజువల్లో చూస్తున్నాం, ఇదంతా శ్రీశైల డ్యామ్. దాదాపు 12 గేట్లతో ఈ డ్యామ్ని డిజైన్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు విద్యుత్ అవసరాల కోసం నిర్మించిన ఈ డ్యామ్ మనం చూసే ఏదైతే ఈ స్పిల్వే మార్గం ఉంటుందో, డ్యామ్ నుండి స్పిల్వే మార్గం నుండి సిమెంట్ దిమ్మల మీద ఎగిసిపడినటువంటి అలలు నేరుగా మరోసారి ముందు భాగంలో పడ్డంతో దాదాపు భారీ గొయ్యి ఏర్పడిందంటూ గతంలో నుండి అనేక కమిటీలు సూచించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనం చూసే ఈ విజువల్లో ఏదైతే డ్యామ్ ముందు భాగంలో ఉన్న ఈ స్పిల్వే మార్గం ముందు భాగంలో భారీ గొయ్యి ఏర్పడిన ప్రాంతంలో గతంలో సిమెంట్ బెడ్తో మొత్తం కూడా నిర్మించినటువంటి నిర్మాణాన్ని మనం చూస్తున్నాం. అందులో భాగంగా దాదాపుగా సిమెంట్ దిమ్మలతో పక్కన స్టీల్ వాటిని అమర్చి దాదాపు 62 సిలిండర్లను నిర్మించిన పరిస్థితి. కొన్ని మనకి కనిపిస్తూ ఉన్నాయి, మిగతా కొన్ని పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అందులో దాదాపు 20 సిలిండర్లు దెబ్బతినడంతో మిగతా సిలిండర్లు వాటి సమీపంలోనే వాటర్లో మునిగిపోయినటువంటి పరిస్థితి మనం విజువల్లో చూడొచ్చు. ఈరోజు పూణే శాస్త్రవేత్తల బృందం కూడా ఇక్కడ డ్యామ్ సమీపంలో ఏర్పడిన భారీ గొయ్యి ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి ఈ మధ్య కాలంలోనే దాదాపుగా 3 కమిటీలు ఈ ప్రాంతాన్ని పరిశీలన కోసం వారికి కావాల్సిన ఎక్విప్మెంట్ని నేరుగా ఏదైతే ఈ డ్యామ్ ఉన్న ప్రాంతం ఉంటుందో నేరుగా కేబుల్ మార్గం ద్వారా వారికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ సమకూర్చుకొని స్టీమర్ల సహాయంతో వీరు పరిశీలిస్తున్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. అయితే డ్యామ్ సమీపంలో ఎంత మేర ఇప్పటికే ఈ డ్యామ్ సమీప ప్రాంతాలలో ఎంత మేర లోతు దాదాపుగా 100 అడుగుల మేర కూడా డ్యామ్ సమీపంలో ప్లంజ్ ఫుల్ భారీ గొయ్యి 100 అడుగుల మేర ఏర్పడింది. ఇటు పొడవు 400 అడుగులు, వెడల్పు 300 అడుగుల మేర ఈ యొక్క ప్లంజ్ ఫుల్ ఏర్పడడంతో చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2009 ప్రాంతంలో భారీ వరదల కారణంగా దాదాపు 25 లక్షల క్యూసెక్కుల వాటర్ వరద ప్రవాహంగా పారిపోవడం మనం చూసే ఈ ప్రాంతం అంతా కూడా 2009లో వచ్చిన వరద ఏదైతే ఈ తుంగభద్ర కృష్ణ జలాల నుండి వస్తున్న వరద ఏదైతే ఉంటుందో గతంలో చాలా ఎక్కువగా రావడం, డ్యామ్ గేట్లు ఉన్న ఎత్తు కంటే దాదాపు డ్యామ్ గేటుకి ఇంకా 10 అడుగుల హైలో నుండి కూడా వాటర్ పడినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో గతంలో భారీ గొయ్యి ఏర్పడింది. ఆ భారీ గొయ్యి ఏర్పడినటువంటి ఈ పరిస్థితుల్లో గతంలో అనేక కమిటీలు గతంలో అధ్యయనం చేశాయి. అయితే గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ డ్యామ్ మరమ్మత్తు పనులు ఏవి చేపట్టలేదు. దాదాపు 5 సంవత్సరాల కాలంలో డ్యామ్లను నిర్లక్ష్యం చేసింది. అయితే ఇప్పటికైనా ఈ ప్రభుత్వ అధికారంలోనైనా ఖచ్చితంగా ఈ డ్యామ్ను ఏదైతే ఇప్పటికే ఏర్పడినటువంటి భారీ గొయ్యి కావచ్చు, డ్యామ్ సమీపంలో డ్యామ్ నుండి వెళ్ళే వాటర్ ఏదైతే ఉంటుందో డ్యామ్ సమీపంలో ఉన్నటువంటి మరమ్మత్తు పనులన్నింటినీ ఏర్పాటు చేయడం కోసం ఇప్పటికైనా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలంటూ రైతులు కావచ్చు లేదా ప్రజల నుండి వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉన్న ఈ శ్రీశైలం డ్యామ్ నుండి నేరుగా కేసు కెనాల్ కావచ్చు లేదా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా తెలుగంగ ద్వారా ఇక్కడుండే ఈ డ్యామ్ నుండి చెన్నైకి తమిళనాడుకు కూడా సాగునీటి అవసరాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇక్కడుండే ఈ డ్యామ్ నుండి కూడా నేరుగా 6 లక్షల ఎకరాలకు
సాగునీరు అందించేటటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తున్నాం ఇదంతా కూడా మనం ఉండే ఎగ్జాక్ట్గా స్పిల్వే నుండి ఎగిసిపడే వాటర్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతంలోనే ఈ వాటరు ఎగిసిపడి భారీ గొయ్యిగా మారింది. భారీ గొయ్యిగా మారిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బండరాలు కావచ్చు, ఇసుక అన్నింటినీ కూడా మొత్తం ఈ ఏదైతే ఈ స్పిల్వే మార్గం ముందు ఉంటుందో స్పిల్వే మార్గంలో ముందు మేటలు వేసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా ఈ పనులు, ఈ మరమ్మతు పనులు అన్నీ చేపట్టాలంటే ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్కు ఉన్నటువంటి ఈ మనకుండే ఈ తెలుగు ఏపీ సంబంధించినటువంటి వాటాలో రైట్ సైడ్గా పిలుచుకునేటటువంటి ఈ భాగం కంప్లీట్గా కుడి భాగంలో ఏపీ విద్యుత్ కేంద్రం ఉంటుంది, ఎడమ భాగంలో తెలంగాణ జల విద్యుత్ కేంద్రం ఉంటుంది. ఈ మార్గం మనం చూసే ఈ విజువల్ ఏదైతే ఉంటుందో ఈ మార్గంలో ఈ ఫ్లంజ్ ఫుల్ ఏర్పడినటువంటి ఈ భారీ గొయ్యి ఏదైతే ఏర్పడిందో ఈ ప్రాంతాన్ని కంప్లీట్గా సిమెంట్తో కావచ్చు లేదా గతంలో ఇటీవల కాలంలో మనం చూసాం ముంబై సమీపంలో సముద్రం కోతకు ఏ విధంగా గురైంది, మ్యాట్ను సముద్ర సమీపంలో మ్యాట్ని ఏ విధంగా పరిచారు. అయితే విదేశాలలో ఇటీవల వాడినటువంటి టెక్నాలజీ ఆధారంగా కూడా ఇక్కడ టెక్నాలజీని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇదంతా ఇక్కడ పనులు జరగాలంటే ఖచ్చితంగా ఈ మార్గం మనం చూసే ఈ మార్గం ఏదైతే ఉంటుందో ఈ మార్గం ద్వారా రోడ్డు మార్గం కంప్లీట్గా మొదట రోడ్డు మార్గాన్ని బాగు చేసుకోవాలి. రోడ్డు మార్గం నుండి కంప్లీట్ ఇక్కడికి ఈ ఛానల్ ఏదైతే ఉంటుందో ఈ అప్రోచ్ ఛానల్ ద్వారా త్రూ వెహికల్స్ రావడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాతనే ఈ పనులు ప్రారంభించడానికి అవకాశం ఉంటుందంటూ నిపుణులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైనా ఈ వచ్చే నిపుణులు ఏదైతే ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నారో ఈ నివేదికల ఆధారంగా ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకెళ్తుందని పబ్లిక్ అయితే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే చూడాలి దీనికి సంబంధించి అధికారులు ఎలా ముందుకెళ్తున్నారు, నిపుణులు సూచించినటువంటి నిర్ణయాలు ఏమాత్రం పట్టించుకుంటున్నారు, రానున్న రోజుల్లో డ్యామ్కి ఎలాంటి ప్రమాదం లేకుండా ఎలా ఉంటుందనే అంశాలైతే చూడాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు. రెండో తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న ఈ డ్యాం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దన్నది ఇప్పుడు వినిపిస్తున్న డిమాండ్. ఇప్పటికైనా నిపుణులు సూచించిన పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా చేపట్టాలని, భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు రాకుండా చూడాలని కోరుతున్నారు. దేవాలయంగా పిలువబడుతున్న నీలం సంజీవరెడ్డి డ్యాం నేటికి దాదాపుగా 60 సంవత్సరాలు గడుస్తుంది. గతంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సాగునీటి అవసరాలను తీర్చడం కోసం ఏర్పాటు చేసిన డ్యాం దాదాపుగా 885 అడుగుల ఎత్తు 215 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని ఉండేలాగా గతంలో ఈ యొక్క డ్యామ్ను నిర్మించడం జరిగింది. అయితే గతంలో డ్యామ్ నిర్మాణ సమయంలో దాదాపు 1985 ఆ ప్రాంతంలో భారీ వరద ప్రవాహం రావడంతో డ్యామ్ లొకేట్ చేసిన తర్వాత మొదటిసారి వరద ప్రవాహం ఎక్కువగా వచ్చింది. 2009లో భారీ వరదల ప్రవాహంతో ఈ డ్యామ్ ముందు భాగంలో పెద్ద ఎత్తున ఏదైతే డ్యామ్ స్పిల్వే నుండి ఎగిసి పడిన నీటి ప్రవాహం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఫ్లంజ్ పూల్ భారీ గొయ్యి ఏర్పడడంతో ఇప్పుడు శ్రీశైల డ్యామ్కి ప్రమాదం పొంచి ఉందని ఇటు రైతుల నుండి కావచ్చు, నిపుణుల నుండి అనేక రకాల విమర్శలు వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఇప్పటికే 2009లో ఏర్పడినటువంటి ఈ డ్యామ్ చరిత్రలోనే 25 లక్షల క్యూసెక్ల వాటర్ ఈ మనం విజువల్లో చూసే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోనే భారీ గొయ్యి ఫ్లంజ్ ఫుల్గా ఏర్పడింది. ఈ ప్రాంతం రానున్న రోజుల్లో కుడి ఎడమగట్టుల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ప్రారంభంలోనే ఈ యొక్క తుంగభద్ర కృష్ణా నదుల ప్రవాహం ఏటా లక్షల క్యూసెక్ల వాటర్ రావడం, ప్రతి సంవత్సరం వాటర్ రావడంతోనే రానున్న రోజుల్లో 2009లో వచ్చిన వరద ప్రవాహం ఏదైతే ఉంటుందో అలాంటి వరద ప్రవాహం ఎక్కువగా రావడం వలన రానున్న రోజుల్లో ఖచ్చితంగా డ్యామ్ ముందు భాగంలో ఏర్పడినటువంటి గొయ్యి ఏదైతే ఉందో ఆ గొయ్యి ఒక ఇంటిని నిర్మించుకునే సమయంలో తమ ఇంటి నిర్మాణం కింద పునాదులు ఏ విధంగా అయితే ఉంటాయో పునాదులు స్టాండర్డ్గా ఉండడంతోనే ఇల్లు కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఇంటి నిర్మాణానికి ఉపయోగించినటువంటి సమయంలో ఆ ఉండే స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో ఇంటి పునాదుల నిర్మాణానికి మించి గొయ్యి ఉండడంతో ఆ ఇంటికే ప్రమాదం ఉంటుంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు శ్రీశైల డ్యామ్ కూడా పొంచి ఉందని నిపుణుల కమిటీ హెచ్చరిస్తున్నటువంటి మనం విజువల్లో చూస్తున్నాం క్లియర్గా
ఉండే ఆ టీం ఏదైతే ఉందో పూణే శాస్త్రవేత్తల బృందం ఈ డ్యామ్ సమీపంలో ఉండే ఏదైతే గతంలో డ్యామ్ స్పిల్వే ముందు భాగంలో అంతా కూడా సిమెంట్ కాంక్రీట్ బెడ్తో వేసినటువంటి పరిస్థితి. ఆ సమీపంలోనే బెడ్ వేసిన ముందు మార్గంలో ఏదైతే ఆ బెడ్ వేసిన ముందు మార్గంలో స్టీల్ సంబంధిత వాటిని ఉంచినటువంటి పరిస్థితి. అంటే రానున్న రోజుల్లో కావచ్చు లేదా గతంలో వరదల ప్రవాహంతో ఆ స్పిల్వే నుండి ఎగసిపడినటువంటి నీటి ప్రవాహానికి తట్టుకుని ఉండేలాగా గతంలో లొకేట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముంబై పరిసర ప్రాంతాల్లో కూడా గతంలో సముద్రం కోతకు గురైనటువంటి పరిస్థితి. అలాంటి వాటిలో కూడా సముద్రానికి ప్లాస్టిక్ సంబంధిత వాటితో టెక్నాలజీని ఉపయోగించి ఆ విధంగా ఉపయోగించిన పరిస్థితి. అయితే ఇదంతా ఇక్కడ లొకేట్ చేయాలనుకుంటే రానున్న రోజుల్లో ఇప్పటికే దాదాపుగా గతంలో 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ హయాంలో 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వానికి నివేదికలు పంపించినటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఈ ఫ్లంజ్ఫుల్ ఏర్పడిన ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో మరమ్మతులు పనులు చేపట్టాలంటే 2 కోట్ల రూపాయలు అక్కడికి వెళ్ళడానికి అప్రోచ్ నిర్మాణం రోడ్డు కావచ్చు లేదా వివిధ పనుల మరమ్మతుల కోసం ఖర్చులకు గాను నివేదికలు పంపినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో డ్యామ్ పనులను నిర్వీర్యం చేశారనేటటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ డ్యామ్ రానున్న రోజుల్లో భద్రత చాలా ముప్పుగా ఉందంటూ నిపుణులు ఇటు రైతులు కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వాలు తొందరగా వీటిని ఏవైతే ఈ డ్యామ్ సమీపంలో ఏర్పడినటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో బిగ్ టీవీ శ్రీరామ్.